ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని సంగతులను అర్థం చేసుకోలేడు. అర్థం కాకపోతే మెచ్యూరిటీ వస్తుందా? రాదు. కాబట్టి దేవుని సంగతులు అర్థం కావాలి అంటే దేవుని ఆత్మే కావాలి అంటాడు 14వ అధ్యాయం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఎలా కనపడతాయంట? వెర్రితనంగా కనబడతా ఉంటాయి. అవును, దేవుడు చెప్పినటువంటి సంగతులు, దేవుని కోసం ఎదురు చూసేటువంటి సంగతుల విషయంలో చాలామంది మనల్ని వెర్రోళ్ళు, ఏం పిచ్చోడవా అంటారు, అడిగి వెర్రితనం కనపడతాయి. కానీ అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ